ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది టూరిస్టులు ఈ ఐలాండ్ ని విజిట్ చేస్తూ ఉంటారు. ఈ టూర్స్ ఫుల్ డే ఉంటాయి. పీపీ ఐలాండ్ టూర్ తో కంపేర్ చేస్తే జేమ్స్ బాండ్ ఐలాండ్ టూర్ కొంచెం తక్కువ టైం పడుతుంది. అందుకే నాకు 8 to 8:30 మధ్యలో పికప్ టైం ఇచ్చారు. సో నేను ఎర్లీగా రెడీ అయ్యి 7:30కి మా హాస్టల్ లాబీలో వెయిట్ చేస్తున్నాను. ఈ టూర్స్ ఒక్కదానికి 1300 బాత్ నుండి 1500 బాత్ వరకు చార్జ్ చేస్తారు. నేను చాలా ప్లేసెస్ తిరిగి ఒక చోట మన ఛానల్ గురించి చెప్తే 1200 బాత్ కే ఈ టూర్ ప్యాకేజ్ ఇచ్చింది. నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చెక్ చేశాను. ఈ బడ్జెట్ లో అయితే ఎవ్వరూ వెళ్ళలేదు. నేను టూర్ బుక్ చేసుకున్న ప్లేస్ ఈ పపాయా హాస్టల్ కి దగ్గరలో ఉంటుంది. పతాంగ్ బీచ్ లో ఈ సబ్వే పక్కనే ఇండియన్ ఫ్లేమ్ రెస్టారెంట్స్ లో ఈ చిన్న కౌంటర్ ఉంటుంది. అక్కడే నేను ఈ టూర్ బుక్ చేసుకున్నాను. ఎవరైనా ట్రిప్ కి వెళ్ళాలనుకుంటే ప్రైజెస్ ని కంపేర్ చేసుకుని అక్కడ బుక్ చేసుకోవచ్చు. నేను బుక్ చేసుకున్న ఏజెంట్ పేరు జుబ్ అన్నమాట. జేయుబి జుబ్. తను డిస్కౌంట్ ఇవ్వకపోతే ఈ వీడియో చూపించండి. My name is Jub. Welcome, that's Indian people. If you come from this channel, time to travel. I will give you good price. I look after you. Yeah, thank you. కౌంటర్లో తను లేకపోయినా కాల్ చేస్తే రెస్పాండ్ అవుతుంది. తన ఫోన్ నెంబర్ ఇది. ఎగ్జాక్ట్గా 8:10కి పికప్ వ్యాన్ వచ్చింది. అందరినీ పిక్ చేసుకుంటూ ఇక్కడి నుండి 37 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పుకెట్ పోర్ట్కి తీసుకెళ్తారు. ఈ పాయింట్ కి రీచ్ అయ్యేసరికి టైం 9:20 అయ్యింది. మనం బుక్ చేసుకున్న ఏజెంట్స్ ను బట్టి ఇలా ఒక ప్లేస్ కి తీసుకొస్తారు. ఇక్కడ మనకు స్నాక్స్, జ్యూసెస్ లాంటివి అరేంజ్ చేస్తారు. ఈ ప్యాకేజ్ లో స్నాక్స్ తో పాటు లంచ్ కూడా ఇంక్లూడెడ్. ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మన కంట్రీని బట్టి మనల్ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. ఫుడ్ కి కానీ లాంగ్వేజ్ కి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా అలా డివైడ్ చేస్తారు. ఈ ప్లేస్ లోనే మనకి ఈ ట్రిప్ కి అవసరమైన కొన్ని ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ప్రైజెస్ అయితే కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి. ఆప్షన్స్ మాత్రం తక్కువగా ఉంటాయి. అదే పోర్ట్ ఏరియా. అక్కడ నుండే బోట్స్ వెళ్తాయి. నేను బిగ్ బోట్ ప్యాకేజ్ తీసుకున్నాను. స్పీడ్ బోట్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. పీపీ ఐలాండ్ కి నేను స్పీడ్ బోట్ లో వెళ్తున్నాను. సో రెండింటిని ఎక్స్పీరియన్స్ చేసినట్లుంటుంది అనేసి ఈ టూర్ కి బిగ్ బోట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. యూజువల్ గా అందరూ ఫస్ట్ పీపీ ఐలాండ్ కి వెళ్లి తర్వాత జేమ్స్ బాండ్ ఐలాండ్ కి వెళ్తుంటారు. కానీ నేను టూర్ బుక్ చేసుకున్న ప్లేస్ లో ఆ అమ్మాయి చెప్పింది ఈ రోజు వర్షం పడే ఛాన్స్ ఉంది అనేసి. సో ఫస్ట్ జేమ్స్ బాండ్ ఐలాండ్ కి వెళ్ళండి అనేసి సజెస్ట్ చేసింది. అందుకే నేను ఈ రోజు ఈ ఐలాండ్ కి వెళ్తున్నాను. 9:45కి పోర్ట్ కి తీసుకెళ్లారు. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని మన ట్రావెల్ ఏజెంటే వాళ్ళకి సబ్మిట్ చేస్తాడు. ఈ ప్లేస్ లో ట్రిప్ కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ని అమ్ముతున్నారు. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. మీరు బయట కొనుక్కుంటేనే బెటర్. ఈ ఆఫీస్ నుండి వ్యాన్ లో మనల్ని బోట్ పాయింట్ దగ్గరకు తీసుకెళ్తారు. ఇది జస్ట్ 600 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 2 minutes లో మనం రీచ్ అయిపోతాము. ఇక్కడ అందరూ వ్యాన్ దిగేసి ఈ బిగ్ బోట్ ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి. మన టూర్ ఏజెంట్ ను బట్టి మనం బోట్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ బోట్ అయితే 2 floors ఉంది. పైన కూర్చున్న వాళ్ళందరూ లైఫ్ జాకెట్స్ వేసుకున్నారు. లైఫ్ జాకెట్ లేని వాళ్ళని ఇలా కింద కూర్చోబెట్టారు. ఎందుకంటే బోట్ స్టార్ట్ అయ్యే ముందు ఇన్స్పెక్షన్ ఉంటుంది. బోట్ కి లిమిటెడ్ మెంబర్సే ఉండాలనుకుంటా. సో ఎక్స్ట్రా మెంబర్స్ ని ఇలా హైడ్ చేశారు అనుకుంటున్నాను. 5 minutes తర్వాత బోట్ స్టార్ట్ అయింది. మన బోట్ తో పాటు ఇంకా చాలా బోట్స్ ఈ ఐలాండ్ ట్రిప్ కి డైలీ వెళ్తూ ఉంటాయి. స్పీడ్ బోట్స్, మీడియం బోట్స్, లార్జ్ బోట్స్, అలాగే ప్రైవేట్ బోట్స్, ఇలా మన బడ్జెట్ ని బట్టి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. 5 minutes తర్వాత మమ్మల్ని పైకి వెళ్ళొచ్చు అని చెప్పారు. పైకి వెళ్లే ముందు ఈ లెవెల్లో ఒకసారి విజువల్స్ చూద్దాము. ఈ లెవెల్లో బోట్ కి బ్యాక్ సైడ్ ఇలా కొన్ని కయాకింగ్ బోట్స్ ఉంచారు. ఇక్కడంతా లంచ్ కి రెడీ చేస్తున్నారు. మనకి ఈ ట్రిప్ లో అన్లిమిటెడ్ వాటర్ అలాగే అన్లిమిటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అడిగినా కాదనకుండా ఇస్తూనే ఉంటారు. ఈ ఏరియాలో పుకెట్ ఐలాండ్ తో పాటు మరో 35 ఐలాండ్స్ ఉంటాయంట. ఒక్కొక్క ఐలాండ్ కి ఒక నేమ్ ఉంటుంది. ఇది ఈ బోట్ ఫ్రంట్ వ్యూ. కొందరైతే ఇక్కడే కూర్చున్నారు. ఇవన్నీ ప్రైవేట్ యార్డ్స్. గ్రూప్ గా వచ్చిన వాళ్ళు వాటిని బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అలాగే పార్టీస్ కూడా అందులో సెలబ్రేట్ చేసుకోవచ్చు.
మన బోటు ఫస్ట్ పనాక్ ఐలాండ్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళడానికి నియర్లీ 50 మినిట్స్ టైం పడుతుంది. స్పీడ్ బోట్ అయితే త్వరగా వెళ్తుంది, కానీ ఈ బోట్లో నుండి విజువల్స్ని ఎంజాయ్ చేసినట్లుగా స్పీడ్ బోట్లో చేయలేము. స్టెప్స్ పక్కనే కిచెన్ ఉంది, ఆల్రెడీ రెడీ చేస్తూ ఉన్నారు. ఒకసారి పైన ఉన్న లెవెల్స్ని కూడా చూద్దాము. ఇది ఫస్ట్ లెవెల్, చుట్టూ సిట్టింగ్ ఏరియా ఉంటుంది, మధ్యలో చిన్న క్యాంటీన్ సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ ఒక క్యాబిన్ కూడా ఉంది, మీకు నచ్చిన ప్లేస్లో మీరు కూర్చోవచ్చు. ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము. ఈ లెవెల్ ఫొటోస్కి వీడియోస్కి బెస్ట్ ప్లేస్, అందుకే ప్లేస్ ఫుల్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎవరి స్టైల్లో వాళ్ళు ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. ఈ లెవెల్ నుండి 360 డిగ్రీస్ విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి, అందుకే ఈ లెవెల్ నాకు బాగా నచ్చింది. కాసేపు అయ్యాక అందరూ సెటిల్ అయిపోయారు. మనం ఫస్ట్ వెళ్లాల్సింది ఎదురుగా కనిపించే పెద్ద ఐలాండ్ దగ్గరికి. చూడ్డానికి దగ్గరగా కనిపిస్తుంది, కానీ అక్కడికి రీచ్ అవ్వడానికి ఇంకా 30 మినిట్స్ పైనే పడుతుంది. అందరూ కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఇలా రిలాక్స్ అయిపోయారు. అది ప్రైవేట్ బోటు, మన బోట్ కంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. అలాగే ఇక్కడ మీరు స్పీడ్ బోట్ని చూడొచ్చు. మనం వెళ్ళే రూట్లో ఇలా చాలా బోట్స్ మనల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా మనకు ఫ్లైట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. 20 మినిట్స్ తర్వాత అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. నేను మాత్రం కంటిన్యూస్గా వీడియోస్ తీస్తూనే ఉన్నాను. వీడియో లెంత్ అయినా కూడా విజువల్స్ అన్ని చాలా బాగా ఉంటాయి, అందుకే నేను దేన్ని మిస్ చేయడం లేదు. ఈ జర్నీలో విజువల్స్ అన్ని వాల్ పేపర్స్ చూస్తున్నట్లుగా ఉంటాయి, చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అందరి చూపు ఆ ఐలాండ్ వైపే ఉంది, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ వేవ్స్ లేవు, ఏదో పెద్ద నదిలో వెళ్తున్నట్లుగానే ఉంది. టైం 10:50 అయింది. ఫస్ట్ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఐలాండ్ పేరు పనాక్ ఐలాండ్. ఐలాండ్ దగ్గరికి రాగానే అందరూ యాక్టివ్ అయ్యి మళ్ళీ ఫొటోస్ దిగటం స్టార్ట్ చేశారు. ఈ ఐలాండ్స్లో ఉన్న కొండలన్నీ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోన్స్తోనే ఉంటాయి. వాటర్ ఫ్లో వల్ల చాలా వరకు అడుగు భాగం లోపలికి కట్ అయినట్టుగా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడికి ఒక బిగ్ బోట్ అయితే వచ్చింది. అక్కడ కొంతమందిని కయాకింగ్ బోట్స్లో లోపలికి తీసుకెళ్తున్నారు. ఈ బోట్ అయితే మా బోట్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. మన బోట్కి ఉన్నట్టుగా రూఫ్ టాప్కి అయితే వెళ్ళడానికి లేదు. ఒక్కొక్క బోట్లో స్టాఫ్కి ఒక్కొక్క కలర్ డ్రెస్ కోడ్ ఉంటుంది. మా బోట్ స్టాఫ్ అయితే గ్రీన్ కలర్ షర్ట్స్లో ఉన్నారు. మా బోట్ని కూడా ఈ పెద్ద బోట్ పక్కకి తెచ్చి ఆపారు. కొన్ని యాక్టివిటీస్ చేసే టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉండకుండా ప్రతి బోటు కొంచెం టైం గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది. కాసేపటికి మరో బోట్ కూడా ఇక్కడికి వచ్చింది. ప్రతి బోట్లో ఇలా వాటర్, కూల్ డ్రింక్స్ తో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా ఉంచుతారు. వీటితో పాటు కాఫీ, టీలు కూడా అవైలబుల్ గా ఉంటాయి. చిన్న కయాకింగ్ బోట్స్ కొన్నే ఉండటం వల్ల ఆర్డర్ ప్రకారము లోపలికి తీసుకెళ్తున్నారు. గ్రీన్ కలర్ షర్ట్ లో ఉన్న వాళ్ళంతా మన బోట్ స్టాఫే. ఈ చిన్న కేవ్ లోపలికి తీసుకెళ్లి రిటర్న్ తీసుకొస్తున్నారు. ఈ కేవ్ ని డెడ్ ఎండ్ కేవ్ అని పిలుస్తారంట. లోపల మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. ఈ కేవ్ పైన పెద్ద కొండలాగా ఉంది. ఇక్కడ ఉన్న ఈ కేవ్స్ అన్ని వాటర్ ఫ్లో వల్ల ఏర్పడినవే. బయట నుండి చూడడానికైతే చాలా డేంజరస్ గా కనిపిస్తుంది. మన బోట్లో వాళ్ళు కూడా ఆల్రెడీ కొందరు రిటర్న్ అయిపోయారు. మన ఛాన్స్ వచ్చింది. ఒక బోట్లో ఇద్దరిని తీసుకెళ్తారు. లోపల విజువల్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నేనైతే కంటిన్యూగా వీడియో తీశాను, చూసి ఎంజాయ్ చేయండి.
కొంతమందికి ఈ యాక్టివిటీస్ ని జేమ్స్ బాండ్ ఐలాండ్ విజిట్ చేశాక రిటర్న్ లో చేయిస్తారు, కొంతమందికి ముందే ఈ యాక్టివిటీస్ ని చేయిస్తారు. మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ యాక్టివిటీస్ సీజన్ ని బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మేము చేసే యాక్టివిటీస్ ని మీరు వెళ్ళినప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇవి లేకపోతే వేరే ప్లేసెస్ కి మిమ్మల్ని తీసుకెళ్లి ఈవినింగ్ వరకు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. లోపల చాలా చీకటిగా ఉండటం వల్ల మన బోట్స్ రైడ్ చేసే వారందరూ హెడ్ లైట్స్ పెట్టుకొని వస్తారు. సమ్మర్లో వాటర్ లెవెల్ తక్కువగా ఉండటం వల్ల లోపలికి వెళ్ళడానికి కుదురుతుంది. రైనీ సీజన్లో అయితే లోపలికి వెళ్ళటం కష్టమే. అలాగే వాటర్ కూడా పైనుండి కారుతూ ఉంటుంది కనుక స్టోన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. లోపల చాలా చీకటిగా ఉంటుంది. వీడియోలో కనిపించినంత లైటింగ్ కూడా అక్కడ ఉండదు. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళే కొద్దీ హైట్ తగ్గుతూ ఉంది. లోపలికి వెళ్తున్న కొద్దీ కేవ్ సైజ్ తగ్గుతూ ఉంది. అందరూ ఇలా పడుకొని వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్లేస్లో అయితే మనం ఈ కొండల్ని టచ్ కూడా చేయొచ్చు. కొన్నింటికి ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంతో పాటు ఈ కొండల్ని కూడా కొంచెం గమనిస్తూ వెళ్ళండి. ఇదే లాస్ట్ పాయింట్. ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అవుతాము. యూజువల్గా గుహ లోపల ఇంత చీకటిగా ఉండటం వల్ల చాలా గబ్బిలాలు ఉండాలి, కానీ ఇక్కడైతే ఎలాంటి గబ్బిలాలు లేవు. రెగ్యులర్గా బోట్స్ వెళ్ళటానికి వీలుగా వాటిని ఇక్కడ నుండి తరిమేసినట్లున్నారు. ఎక్కువ డిస్టెన్స్ లేదు, కానీ ఈ జర్నీ మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను.
హాయ్ Bye. బాయ్. Oh, alla fall jätteviktigt. Ordna som inte. వాటర్ ఎక్కువ లోతు లేదని చెప్పేసి చాలామంది లైఫ్ జాకెట్ వేసుకోలేదు. నేను మాత్రం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మేము రిటర్న్ అయ్యాము. లోపలికి వెళ్ళి రావడానికి 10 మినిట్స్ పడుతుంది. ఇంకా కొంతమంది వెళ్ళటానికి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఈ డెడ్ అండ్ కేవ్ విజిట్ చేశాక మళ్ళీ ఈ బోటు నెక్స్ట్ పాయింట్కి వెళ్తుంది. మా బోట్ పక్కనే మరో బోట్ని ఆపారు. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అందరూ వచ్చిన తర్వాత బోట్ ఇదే ఐలాండ్లో ఉన్న మరో కార్నర్కి వెళ్తుంది. నేను వెళ్ళిన టైంలో కొంచెం ఆఫ్ సీజన్ కాబట్టి ఎక్కువ బోట్స్ లేవు. అదే సీజన్లో వెళ్తే ఈ టైంకి చాలా బోట్స్ ఉంటాయి. ఫైవ్ మినిట్స్లో ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఈ పాయింట్లో మనకే కయాకింగ్ బోట్స్ ఇచ్చారు. బోట్కి 2 వెళ్ళొచ్చు. 10 మినిట్స్లో రిటర్న్ రావాలని చెప్పారు. నేను ఫస్ట్ టైం ఇలాంటి బోట్ రైడ్ చేస్తున్నాను. ఇది ఫుల్ డే టూర్ కావటం వల్ల మనం టైం స్పెండ్ చేయడానికి అక్కడక్కడ ఇలా కొన్ని యాక్టివిటీస్ని చేయిస్తుంటారు. ఓన్లీ జేమ్స్ బాండ్ ఐలాండ్ని చూసి రావడానికి అయితే 2 to 3 అవర్స్ సరిపోతుంది. సో మిగిలిన టైంని ఇలా స్పెండ్ చేసేలా ప్లాన్ చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పినట్లుగా మన ప్యాకేజ్ అలాగే సీజన్ని బట్టి యాక్టివిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. చాలామంది పెద్దవాళ్ళు ఈ యాక్టివిటీస్ని స్కిప్ చేశారు. అందుకే మాకు కొంత టైం ఎక్కువనే ఇచ్చారు. అందరూ ఆ పాయింట్కి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. నాతో పాటు ఈ బోట్లో ఉన్న టూరిస్టు ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చాడు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. తను వద్దన్నా వినకుండా ఫొటోస్ దిగటానికి అనేసి ఈ ఐలాండ్లో దిగిపోయాడు. కొన్ని ఫొటోస్ దిగేసి రిటర్న్ అయ్యాము. 10 మినిట్స్ తర్వాత వెనక్కి వచ్చేయండి అనేసి బోట్ వాళ్ళు విజిల్స్ వేస్తున్నారు. అందరము రిటర్న్ అయ్యాము. ఈ ప్లేస్లో మన బోట్ ఒక్కటే ఆగింది. ఇలా డిఫరెంట్ పాయింట్స్లో డిఫరెంట్ బోట్స్ని ఆపి కొన్ని యాక్టివిటీస్ చేయిస్తుంటారు. ఒకే ప్లేస్లో అన్ని బోట్స్ ఆపడం వల్ల క్రౌడ్ హెవీగా అవుతుందనేసి ఇలా డిఫరెంట్ పాయింట్స్లో ఆపుతూ ఉంటారు. ఇలా ఈ ఐలాండ్ చుట్టూ కొన్ని పాయింట్స్ బిగ్ బోట్స్కి అనుకూలంగా ఉంటాయి. కొన్ని పాయింట్స్ స్పీడ్ బోట్స్కి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళు ఇండియా నుండి వచ్చారు. వీళ్ళది డెహ్రాడూన్ అంట. 2 కపుల్స్ వచ్చారు. వాళ్ళకి తెలియకుండా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసి బోట్ ఎక్కగానే షేర్ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ వాటర్ లెవెల్ తక్కువగా ఉండటం వల్ల డైరెక్ట్గా స్విమ్ చేయడానికి కూడా అలో చేశారు. తర్వాత ఇక్కడి నుండి నెక్స్ట్ స్టాప్కి బయలుదేరాము. ఇదే మన నెక్స్ట్ స్టాప్. ఈ ఐలాండ్ పేరు హాంగ్ ఐలాండ్. ఆల్రెడీ చాలా బోట్స్ ఇక్కడ ఉన్నాయి. టైం 12:30 అవుతుంది. యూజువల్గా స్కై కలర్ వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం స్కై బ్లూగా ఉన్నా కూడా వాటర్ కలర్ మాత్రం గ్రీన్గా కనిపిస్తుంటుంది. ఈ బోట్ అయితే ఎప్పుడు మనకంటే కొంచెం ముందే ఉంటుంది. ఇక్కడ కూడా అందరినీ ఆ కేవ్ లోపలికి తీసుకెళ్తున్నారు. డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. మా బోట్ నుండి కూడా కయాకింగ్ బోట్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ పెద్దవారిని అలాగే కపుల్స్ ని తీసుకెళ్తున్నారు. వాళ్ళు రిటర్న్ అయ్యాక బ్యాచిలర్స్ ని తీసుకెళ్తున్నారు. ఈ కయాకింగ్ బోట్స్ అన్ని ఈ పెద్ద బోట్లోనే తీసుకొస్తారు. 10 to 15 బోట్స్ మాత్రమే తెస్తారు. అందుకే అందరూ ఒకేసారి వెళ్ళటం కుదరదు. కొందరు వచ్చాక మరి కొందరు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెయిట్ చేయటం వల్ల లోపల ఎలా ఉంటుందో అనేసి మనకు క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది.
20 minutes తర్వాత మాకు ఛాన్స్ వచ్చింది. ఇక్కడ కూడా లైఫ్ జాకెట్స్ అవసరం లేదన్నారు. ఇవాళ లైటింగ్ బాగా ఉండటం వల్ల విజువల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అందుకే నేను మ్యాక్సిమం విజువల్స్ని కవర్ చేస్తున్నాను. సో ఈ విజువల్స్ని నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ కేవ్ కూడా డెడ్ అండ్ కేవ్ లాగానే ఉంది, కానీ లోపల లైటింగ్ ఉంది. అందుకే బోట్ ని రైడ్ చేసే వాళ్ళు ఎవరు హెడ్ లైట్స్ పెట్టుకోలేదు. ఈ కేవ్ లో ఇలా మధ్య మధ్యలో ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి, అందుకే లైటింగ్ ఫుల్ గా వస్తుంది. కొంత ముందుకు రాగానే ఇలా చాలా పెద్ద ఓపెన్ ఏరియా ఉంది. చుట్టూ కొండలు ఉండటం వల్ల బయట నుండి చూస్తే ఇంత పెద్ద ఓపెన్ ఏరియా ఉంటుందనేసి అనిపించదు. ఎదురుగా కనిపించేది జేమ్స్ బాండ్ రాక్ లాగానే ఉంటుంది, అందుకే దాన్ని జేమ్స్ బాండ్ రాక్ 2 అని పిలుస్తున్నారు. ఈ ప్లేస్ లో ఎలాంటి వేవ్స్ లేకపోవటం వల్ల ఇక్కడ నుండి చూస్తుంటే పెద్ద ఇన్ఫినిటీ పూల్లో రాక్ ని నిల్చోబెట్టినట్లుగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కొంతమంది అటు సైడ్ నుండి వచ్చి మనం వచ్చిన సైడ్ నుండి రిటర్న్ అవుతున్నారు. ఈ జేమ్స్ బాండ్ రాక్ 2 వరకు మనల్ని తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. మన బిగ్ బోర్డ్ దగ్గర నుండి ఇక్కడ వరకు రావడానికి ఆల్మోస్ట్ 10 minutes టైం పడుతుంది. ఈ అబ్బాయి పేరు శాన్ అంట. వీళ్ళైతే డైరెక్ట్ గా ఎలాంటి టిప్ ఇవ్వమని అడగరు, కానీ మనకి ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు. మమ్మల్ని ఆల్మోస్ట్ 20 minutes వరకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తిప్పాడు. Okay. Let's go, bro. Let's go. Okay. కి మన బోట్ ఫైనల్ స్టాప్ జేమ్స్ బాండ్ ఐలాండ్ కి స్టార్ట్ అయింది. 1:20కి లంచ్ స్టార్ట్ చేశారు. లంచ్ లో వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ 2 ఉంటాయి. మనకు నచ్చినంత వడ్డించుకొని తినొచ్చు. ఇలా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేశాను. అక్కడ కనిపిస్తున్నదే జేమ్స్ బాండ్ ఐలాండ్. టైం 1:50 అవుతుంది. పెద్ద బోట్స్ అన్ని ఐలాండ్ కి లెఫ్ట్ సైడ్ లో ఆపారు.
ఇటు సైడ్ నుండే ఐలాండ్ కి ఎంట్రీ ఉంటుంది. అక్కడ వాటర్ లెవెల్ తక్కువగా ఉండటం వల్ల ఇలా దూరంగా పెద్ద బోట్స్ అన్ని పార్క్ చేస్తున్నారు. మా బోట్ ని కూడా ఇలా ఐలాండ్ కి కొంత దూరంలో ఆపారు. ఇక్కడ నుండి ఆ లాంగ్ టైల్ బోట్స్ లో మనల్ని జేమ్స్ బాండ్ ఐలాండ్ కి తీసుకెళ్తారు. 2 బోట్స్ లో మన బిగ్ బోట్ లోని మెంబర్స్ అందరూ సరిపోయారు. థాయిలాండ్ టూర్ లో ఈ పుకెట్ టౌన్ కి చాలా తక్కువ మంది ఇండియన్స్ వస్తుంటారు. ఎక్కువగా రష్యన్స్ వస్తుంటారంట. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది రష్యన్స్ పుకెట్ వస్తుంటారు. అలాగే కొన్ని సీజన్స్ లో చైనీస్ వాళ్ళు కూడా బాగానే వస్తారంట. ఇదే జేమ్స్ బాండ్ ఐలాండ్ ఫ్రంట్ వ్యూ. ఆల్రెడీ మేము ఇప్పటి వరకు చూసిన విజువల్స్ కి చేసిన యాక్టివిటీస్ కి చాలా హ్యాపీగా అనిపించింది. మనం పే చేసిన అమౌంట్ కి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ లాంగ్ బోట్ ఇంజన్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఏదో మ్యాడ్ మ్యాక్స్ మూవీలో ఉన్న ఇంజన్స్ లాగా అనిపిస్తున్నాయి. ఐలాండ్ లో అయితే ల్యాండ్ అయ్యాము. థాయిలాండ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ డెస్టినేషన్ కి అయితే వచ్చేసాము. మాకు ఇక్కడ 30 minutes టైం ఇచ్చారు. నేనైతే 1 minute కూడా వేస్ట్ చేయకుండా చాలా విజువల్స్ ని కవర్ చేశాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. బోట్ దిగి కొంచెం ముందుకు రాగానే ఈ పెద్ద స్లైడింగ్ రాక్ కనిపిస్తుంది. ఈ పెద్ద కొండ క్రాక్ ఇచ్చి ఇలా సైడ్ కి జారింది. ఈ కొండ అడుగు భాగంని వాటర్ కట్ చేయడం వల్ల పైన బరువు ఎక్కువై ఇలా కిందకి జారిందంట. ఇక్కడ ఉన్న అన్ని కొండలు సిమిలర్ గానే ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా స్లైడ్ అయి పడిపోతూ ఉంటాయి. వీటిని లైమ్ స్టోన్ రాక్స్ అని అంటున్నారు. ఇక్కడ ఈ స్లైడ్ అయిన స్టోన్ గురించి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఈ స్టోన్ పైన కొన్ని ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ బోర్డు పైన చూడొచ్చు. అలాగే ఈ స్టోన్ కి ఎదురుగా కొన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ముత్యాలతో చేసిన ఐటమ్స్ చాలా ఫేమస్ అంట. నేనైతే ఎలాంటి షాపింగ్ చేయలేదు. మీకు టైం ఉంటే తీసుకోవచ్చు. మీకు మంచి యాంగిల్లో వ్యూ చూపించడానికి ఇలా సెంటర్కి వెళ్తున్నాను. ఇదే జేమ్స్ బాండ్ రాక్. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఈ రాక్ కోన్ ఐస్ క్రీమ్ షేప్లో ఉంటుంది. ఈ మౌంటైన్స్ అన్ని అవతార్ మూవీలోని ఫ్లోటింగ్ మౌంటైన్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు సిమిలర్ గా ఉంటాయి. కలర్స్ అయితే ఏంటి, స్ట్రక్చర్స్ అయితే ఏంటి, అన్ని వాటిలాగే ఉంటాయి. నేను వెళ్ళిన టైంలో వాటర్ లెవెల్ చాలా తక్కువగా ఉండటం వల్ల మనం స్టోన్ కి కొంచెం దగ్గరగా వెళ్ళొచ్చు. అదే వర్షాకాలంలో వెళ్తే వాటర్ మొత్తం ఫుల్ గా ఉంటాయి. ఆ టైంలో వాటర్ లోకి దిగటానికి కూడా అలో చేయరు. చూస్తున్నారు కదా, వాటర్ అయితే అంత క్లియర్ గా ఏమీ లేవు. ఇక్కడైతే ఎలాంటి సెక్యూరిటీ లేదు. స్టోన్ బ్యాక్ సైడ్ మార్జిన్ ఉంది. సో అంతవరకు ఎలాంటి ఇష్యూ ఉండదని అనుకుంటున్నాను. అందుకే నేను ఇలా కొంచెం ముందుకు వచ్చాను. సోలోగా ఫొటోస్ కావాలంటే వాటర్ లో దిగక తప్పదు. ఇక్కడ మనకు జస్ట్ 30 minutes టైం మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మిగిలిన ప్లేసెస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ ఐలాండ్ అయితే చాలా చిన్నదే. వీడియోస్ తీయకుండా నార్మల్ గా అయితే 10 to 15 minutes లో మొత్తం ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా సంవత్సరాల క్రితం రైట్ సైడ్ ఉన్న కొండ అలాగే జేమ్స్ బాండ్ రాక్ రెండు కలిసే ఉండేవంట. కానీ వేవ్స్ వల్ల ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఏర్పడి రెండుగా విడిపోయాయి. మనం ఉన్న ఐలాండ్ ని కౌపింగాన్ ఐలాండ్ అని పిలుస్తారు. జేమ్స్ బాండ్ రాక్ ని ఒరిజినల్ గా కావుతాపు అని పిలుస్తారంట. 1974 లో జేమ్స్ బాండ్ సిరీస్ లోని ఒక మూవీ ద మ్యాన్ విత్ ద గోల్డెన్ గన్ మూవీని ఇక్కడ షూట్ చేశారు. అప్పటి నుండి దీన్ని జేమ్స్ బాండ్ ఐలాండ్ అని పిలవటం మొదలు పెట్టారంట. ఈ జేమ్స్ బాండ్ రాక్ కి లెఫ్ట్ సైడ్ కి వస్తే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది. దాని మీద ఇక్కడ షూట్ చేసిన మూవీకి సంబంధించిన ఫొటోస్ అలాగే కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ బోర్డు పక్కనే ఒక ఫోటో పాయింట్ ఉంటుంది. జేమ్స్ బాండ్ ఐలాండ్ నేమ్ తో పాటు బ్యాక్ సైడ్ లో జేమ్స్ బాండ్ రాక్ కూడా కనిపించేలాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఫొటోస్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో పాయింట్ పక్క నుండి పైకి స్టెప్స్ ఉన్నాయి. చాలా తక్కువ మంది ఇటు సైడ్ వస్తున్నారు. మనమైతే తప్పకుండా వెళ్ళి చూద్దాము. వే అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇటు సైడ్ కూడా కొన్ని ఫోటో పాయింట్స్ ఉన్నాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సోలో ఫొటోస్ దిగాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్స్.
మంకీస్ కి ఫీడ్ చేయకండి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ రూట్లో ఇలా కొన్ని ఫోటో పాయింట్స్ ఉంటాయి. కపుల్స్ ఎవరైనా వస్తే ఈ ఫోటో పాయింట్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ నుండి చాలా మంచి ఫొటోస్ వస్తాయి. అలాగే ఈ రూట్ లో కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా ఒక చిన్న బీచ్ ఏరియా ఉంది. కొన్ని బోట్స్ ఇటు సైడ్ ఆపేసి ఇక్కడ నుండి టూరిస్ట్ ని పంపిస్తున్నారు. ఈ ఐలాండ్ అయితే ఇంతే, చాలా చిన్నది. బోట్ పాయింట్ పక్కనే ఇలా కేవ్స్ లాగా ఏర్పడ్డాయి. మా ఏజెంట్ మాకు ఇచ్చిన టైం అయిపోవటం వల్ల నేనైతే పైకి వెళ్ళలేదు. ఆల్రెడీ కొంతమంది బోట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. మీరు వచ్చినప్పుడు మీకు టైం ఉంటే మాత్రం ఆ వేవ్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. చూస్తున్నారు కదా, కొంతమంది టూరిస్టులు ఈ కేవ్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మరో 10 minutes టైం ఉంటే నేను కూడా ఆ కేవ్స్ ని మీకు చూపించేవాడిని. ఈ లాంగ్ టైల్ బోట్స్ ని చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. అందుకే లైన్ స్లోగా కదులుతూ ఉంటుంది. మా ఫస్ట్ బోట్ అయితే ఫుల్ అయింది. నేను నెక్స్ట్ బోట్ లో వెళ్దామనేసి ఇలా సైడ్ లో నిల్చొని వెయిట్ చేస్తున్నాను. సెకండ్ బోట్ వచ్చేసింది. ఇదే మన లాస్ట్ బోట్. చూస్తున్నారు కదా, ఇలా చాలా కేర్ఫుల్ గా ఎక్కాల్సి ఉంటుంది. తడిగా ఉండటం వల్ల స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పట్టుకోవటానికి కూడా ఎలాంటి సపోర్టు లేదు. ఇక్కడితో జేమ్స్ బాండ్ ఐలాండ్ టూర్ కంప్లీట్ అవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ దీనికంటే అద్భుతమైన ప్లేస్ పీపీ ఐలాండ్. ఆ వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. టైం 3 అవుతుంది. ఇక రిటర్న్ లో ఈ బోట్ ఎక్కడ ఆగకుండా మెయిన్ పోర్ట్ కి వెళ్తుంది. అక్కడికి రీచ్ అవ్వడానికి 40 minutes టైం పడుతుంది. నేను టూర్ బుక్ చేసుకున్న లేడీ చెప్పినట్లుగానే టైం గడిచే కొద్దీ క్లౌడ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సడన్ గా క్లైమేట్ అంతా డార్క్ గా మారిపోయింది. ఆల్రెడీ అటు సైడ్ అయితే వర్షం స్టార్ట్ అయింది. వాటర్ మధ్యలో నుండి ఇలాంటి విజువల్స్ చూస్తుంటే చాలా డిఫరెంట్ గా, అలాగే చాలా స్కేరీగా ఉంది. అనుకున్నట్లుగానే వర్షం స్టార్ట్ అయింది. అందుకే అందరూ క్యాబిన్ లోకి వచ్చి కూర్చున్నారు. ఈ ట్రిప్ ని నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. మెయిన్ పోర్ట్ ని రీచ్ అయిన కొంత టైంకి వర్షం ఆగింది. డిఫరెంట్ వెహికల్స్ లో మనల్ని మన హాస్టల్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. 5:30కి మనం పతాంగ్ బీచ్ ఏరియా చేరుకుంటాం.